ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, వెళ్ళొస్తాను. అలాగే. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. విద్య, అన్నయ్య, అమ్మకు అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలంట. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్తున్నారన్నయ్య. ఇప్పటికిప్పుడు 20 లక్షలు అవసరమవుతాయంటున్నారు. 20 లక్షల ఇప్పటికిప్పుడు అంటే ఎలా? విద్య, నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకమ్మా, నేను వస్తున్నాను కదా. గురుగారు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. వెంకీకి ఏదో పెద్ద కష్టమే వచ్చినట్టుందమ్మా. మనమే ఏదోలా సహాయపడాలి. రాజు, రాజు, రాజు. అన్నయ్య, అన్నయ్య, విద్య, విద్య, నాకు చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వేడోకమ్మా. అమ్మ, నువ్వేడోకమ్మా, ఏం కాదు. అమ్మకేం కాదు, నేనున్నాను కదా. రాజు, డాక్టర్ ఎక్కడ? డాక్టర్, డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? నేను మీతో ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది, బట్ మీ అమ్మగారే ఎప్పటికీ మీకు ఈ విషయం చెప్పకూడదని మాట తీసుకున్నారు. ఆవిడకు చాలా పెద్ద హెల్త్ ఇష్యూ ఉంది. డాక్టర్, అమ్మకి చాలా పెద్ద ప్రాబ్లం ఉందా? ఆవిడకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఎప్పుడో ఆపరేషన్ చేయాల్సింది. నేను చాలాసార్లు హెచ్చరించాను, అయినా కూడా ఆవిడ వినలేదు. ఆ ఖర్చు భారం కొడుకు మీద వెయ్యలేనని చెప్పింది. ఇంట్లో పెళ్లి కావాల్సిన కూతురుందని ఆ సమస్యని అలా దాటేస్తూ వచ్చారు. ఏదో ఒక రోజు నిజం బయటపడక తప్పదని నేను చెప్పినా వినలేదు. ఆవిడ తన ప్రాణం ఉన్నంత వరకు బయటపడనివ్వనని మొండిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆపరేషన్ చేయక తప్పదు. ఆవిడ కండిషన్ పూర్తిగా చేజారిపోయే పరిస్థితి. ఇక డెసిషన్ మీదే. త్వరగా డబ్బు అరేంజ్ చేసుకుంటే ఇన్ టైంలో మేము ఏదైనా చేయగలం. భయ్యా, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం భయ్యా? ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజు. అమ్మని ఎలాగైనా బ్రతికించుకోవాలి. అమ్మని బ్రతికించుకోవడానికి ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ రావాలి. అమ్మ కోసం ఏం చేయడానికైనా వెనకాడను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయ్యా, నీ కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. పని అవుద్దు భయ్యా. సరే, మాట్లాడు. సరే, ఇప్పుడే కాల్ చేసి వస్తాను.
ఇదే భయ్యా మా బాబాయ్ చెప్పిన సెటిల్లు. లోపలికి వెళ్దాం పద. नमस्ते नमस्ते। अभी घर से निकला हूँ भाई, 5 मिनट में उधर आई तुम्हें। అదిగో సేటు భయ్యా, వెళ్దాం పద. సేట్జీ 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 నమస్తే సేట్జీ. నమస్తే. ఎవరయ్యా నువ్వు? సేట్జీ నా పేరు రాజు. నన్ను రాములు గారు పంపించారు. తను నాకు బాబాయ్ అవుతారు. ఓ నువ్వేనా? రాములు ఫోన్ చేశాడులే. అవును సేట్జీ, ఈయన మా వెంకీ భయ్య. నమస్తే సేట్ గారు. నమస్తే. వీళ్ళ అమ్మగారికి ఇవాళ ఆపరేషన్ ఉంది సేట్జీ. చాలా అర్జెంటుగా డబ్బులు అవసరం అయ్యాయి. సేట్జీ చాలా అవసరంలో ఉన్నాను, తొందరలోనే తీర్చేస్తాను, సాయం చేయండి సేట్జీ. అమ్మగారి ఆపరేషన్ అంటున్నావు, మనసుని కదిలించే విషయం. ఎంత కావాలి? ఒక 20 లక్షలు సేట్జీ. బాప్రే, 20 లాక్. ఠీకే. ఇంతకీ తాకట్టేం పెడతారు? తాకట్టంటే నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు సార్. సేట్జీ మా బాబాయ్ మీద నమ్మకంతో ఇవ్వండి. మా భయ్య తప్పకుండా తీరుస్తాడు. నాయ్ నాయ్, గలత్ బాత్ సమझो. మా దందా అట్లా ఉండదు. మాటకి నమ్మకం మాది లక్షణం కాదు. జాగా, కారు ఏదైనా సరే తాకట్టు ఉంటేనే గాని పని కాదు. శుక్రియా. సేట్జీ 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 ప్లీజ్ సేట్జీ, వాళ్ళ అమ్మగారు సేట్జీ. సేట్జీ సేట్జీ సేట్జీ. వెంకీ గారు, వెంకీ గారు. పద్దు గారు, గురుగారు, మీరు మీ పరిస్థితి మేము అర్థం చేసుకోగలం వెంకీ గారు. ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా, అందుకే ఈ నగలు తీసుకొచ్చాను. పద్దు గారు, ఏంటండి ఈ నగలు? వద్దు. వీటిని నమ్మి మీకు కావలసిన డబ్బులు తెచ్చుకోండి వెంకీ గారు. తీసుకో బాబు. వద్దండి. పద్దు గారు, ఈ నగలు మీ ఇంట్లో నుంచి నా కష్టం తీర్చడానికి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. కానీ నేను వీటిని తీసుకుని నా కష్టం పోగొట్టుకుని మిమ్మల్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టేయలేను. మీ పెద్దమ్మ గురించి తెలిసి కూడా మళ్ళీ మీ కన్నీటికి కారణం నేను అవ్వలేను. అయ్యో వెంకీ గారు, ఇవి మీరు తీసుకుంటే మాకే సమస్య రాకుండా ఇంట్లో నేను చూసుకోగలను. చూసుకోలేరండి, వాళ్ళంత అవకాశం మీకు ఇవ్వరు.